జార్జ్ ఆర్వెల్ రాసిన ప్రసిద్ధ నవల యానిమల్ ఫార్మ్. ఇది ఒక రాజకీయ వ్యంగ్య కథ. ఇక్కడ జంతువులు మనుషుల పాలనను ఎదిరిస్తాయి. మిస్టర్ జోన్స్ మద్యం మత్తులో ఉన్నాడు. అతను పొరపాటున కోళ్ల షెడ్ల తలుపులను సరిగ్గా వేయకుండానే నిద్రలోకి జారుకున్నాడు. జంతువులన్నీ రహస్యంగా పెద్ద బాన్లోకి చేరుకున్నాయి. అందరూ ఎంతో గౌరవించే ఓల్డ్ మేజర్ అనే పంది చెప్పే ముఖ్యమైన మాటల కోసం ఎదురు చూస్తున్నారు. ఓల్డ్ మేజర్ తన సుదీర్ఘ జీవిత అనుభవాన్ని పంచుకున్నాడు. జంతువుల జీవితం కష్టాలతో, శ్రమతో నిండి ఉందని, మనకి ఏమీ దక్కడం లేదని అతను బాధగా చెప్పాడు. మనుషులే మనకు అసలైన శత్రువులు. వారు ఏమీ ఉత్పత్తి చేయరు, కానీ మన కష్టాన్ని తిని బతుకుతున్నారు అని ఓల్డ్ మేజర్ గంభీరంగా చెప్పాడు. ఒకరోజు విప్లవం వస్తుంది. అప్పుడు మనం మనుషుల బానిసత్వం నుండి విముక్తి పొందుతాము. మనమందరం సమానమని గుర్తుంచుకోండి అని అతను పిలుపునిచ్చాడు. మనం ఎప్పటికీ మనుషుల్లా మారకూడదు. జంతువులన్నీ సమానం. ఎవరూ ఎవరిని హింసించకూడదు అని అతను హెచ్చరించాడు. చివరగా అందరూ కలిసి బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే విప్లవ గీతాన్ని గట్టిగా పాడారు. ఆ పాట వినగానే జంతువులన్నీ ఎంతో ఉత్సాహంగా మారాయి. ఆ శబ్దానికి మిస్టర్ జోన్స్ నిద్రలేచాడు. ఎవరో దొంగలు వచ్చారని భావించి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. భయపడిన జంతువులన్నీ తమ నివాసాలకు పారిపోయాయి. సమావేశం ముగిసిన ఓల్డ్ మేజర్ చెప్పిన ఆలోచనలు మాత్రం వాటి మనసుల్లో బలంగా నాటుకుపోయాయి.